మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులు మృతి కేసుకు సంబంధించి సంచలనం బయటపడింది. చిన్నారుల్ని కర్కశ తండ్రి రవిశంకర్ చంపేశాడు. భార్య మీద అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా చనిపోతున్నట్లు మొదట లేఖ రాశాడు. రవిశంకర్ను విశాఖలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బిడ్డల్ని చంపేందుకు కరుడుగట్టిన నేరస్తుల్లా రవిశంకర్ మారిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇద్దరు చిన్నారుల్ని చంపిన తండ్రిగా మిగిలిపోయాడు. నరహంతకుడుగా మారిపోయాడు తండ్రి. ఇద్దరు బిడ్డల్ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాసి ఆ కర్కశ తండ్రి రవిశంకర్ విశాఖకు పారిపోయాడు. కేవలం భార్య మీద అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. రవిశంకర్ పోలీసుల విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవలే సంచలనం సృష్టించింది ఈ కేసు. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ నెల 12వ తారీఖునే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ హిర్మణ్య అలాగే లీలాసాయి ఇద్దరు కూడా చిన్న పిల్లలు. తండ్రి రవిశంకరే చంపి ఉంటాడని పోలీసులు ముందుగా అనుమానించారు. ఆ దిశగా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. 8వ తేదీ అతను పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఉదయం భార్యతో మాట్లాడాడు. ఇంటికి తాళం వేసి ఫోన్ కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి ఈ నెల 12న ఇంటికి వచ్చాడు. తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన రావడంతో అది గుర్తించి లోపలికి వెళ్లి చూశాడు. చిన్నారులు ఇద్దరూ మంచం మీద విగత జీవులై కనిపించారు. అక్కడ రవిశంకర్ రాసిన 2 పేజీల లేఖ పోలీసులు తీసుకున్నారు. ఫోన్ చివరి సిగ్నల్ ఇబ్రహీంపట్నంలో కృష్ణానది దగ్గర కనిపించింది. దీంతో అతని కోసం SDRF సిబ్బందితో అక్కడ గాలించారు. కానీ అతను కనిపించలేదు. ఇంకా బతికే ఉండొచ్చు అన్న అనుమానంతో పోలీసులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు అతడు విశాఖలో పట్టుబడ్డాడు. విశాఖలో తలదాచుకున్నట్టుగా పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సింహాచలం అప్పన్న ఆలయంలో ఉండగా చాకచక్యంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొచ్చారు. అంత దారుణం చూడండి. ఇద్దరి చిన్నపిల్లల్ని చంపేసి కేవలం తన భార్య మీద ఉన్నటువంటి అనుమానంతో భార్యతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఫోన్లో ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు. కానీ మనసులో అక్కడ మెదడులో విషాన్ని నింపుకున్నాడు తండ్రి రవిశంకర్. ఇద్దరు చిన్న పిల్లల్ని చాలా దారుణాతి దారుణంగా చంపేసి ఒక కర్కశత్వంతో ప్రవర్తించి మూర్ఖుల్లా బిహేవ్ చేసి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. ఇద్దరు చిన్నపిల్లలు మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఎంత అమాయకంగా ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని చంపాలన్నటువంటి మనసు ఒక తండ్రికి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా భార్య మీద రవిశంకర్ని సూటిగా ప్రశ్నిస్తున్నా తండ్రి రవిశంకర్, నీకు ఎంత ఏదన్నా ఉంటే నీ భార్య పట్ల నీకేదన్నా అనుమానం ఉన్నా నీకేదన్నా కోపం ఉన్నా నీ భార్యను అనాలి. కానీ ఇద్దరు ఆ పసిపిల్లలు ఏం చేశారు? ఇద్దరు అమాయక పిల్లలు ఏం చేశారు? వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతున్నానని చెప్పి లెటర్ రాసి వెళ్ళి వైజాగ్లో దాక్కుంటావా? ఇబ్రహీంపట్నం దగ్గర నీ ఫోన్ అక్కడ పడేసి నేను కూడా అక్కడ వాటర్లో దూకేస్తున్నాను అని చెప్పి మాయమాటలు చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి నేను కూడా చనిపోయానని చెప్పి భ్రమ కల్పించడం కోసం ఆ పని చేసి అక్కడి నుంచి నేరుగా వైజాగ్ వెళ్ళి దాక్కుంటావా? ఎంత దుర్మార్గం! చిన్న పిల్లల్ని చంపాలన్నటువంటి ఆ కర్కశమైనటువంటి మనసు ఎలా వచ్చింది నీకు రవిశంకర్? పోలీసులు ప్రస్తుతం ఈ కోణంలోనే దర్యాప్తు చేశారు. వైజాగ్లో అతను ఉన్నాడు అని చెప్పి కనిపెట్టారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీతో నేను పంచుకోవాలి. అతడు గడ్డం పెంచాడండి. తన భార్య బహ్రెయిన్ దేశంలో ఉంటుంది. అక్కడ పనులు చేసుకుంటూ నెలవారీ డబ్బులు పంపిస్తూ ఉంటది. భార్య మీద అనుమానం పెంచుకున్నటువంటి ఈ వెధవ ఏం చేశాడు? గడ్డం పెంచేసుకుని విపరీతంగా ఎవరూ కూడా నన్ను భవిష్యత్తులో గుర్తుపట్టకూడదు అని చెప్పి ఈ ఇద్దరు పిల్లల్ని చంపేసి ఒక లెటర్ రాసి నేను కూడా కాలువలో దూకి చచ్చిపోతున్నా అని చెప్పి భ్రమ కల్పించి అక్కడి నుంచి అతను ఏమీ అఘాయిత్యానికి పాల్పడకుండా ఇద్దరు పిల్లల్ని చంపేసిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ గడ్డం తీసేసి గుండు కొట్టించుకుని పూర్తిగా తన రూపాన్ని కూడా మార్చేసుకునే ప్రయత్నం చేశాడు. నన్ను పోలీసులు కాదు కదా, నా సొంత మనుషులు చూసినా నన్ను గుర్తుపట్టరు. ఆ విధంగా ప్రయత్నం చేసి పూర్తిగా పోలీసుల్ని ఏమార్చి కేసు తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేసి దాక్కున్నటువంటి పరిస్థితుంది. కానీ పోలీసులు అనేక బృందాలు ఏర్పాటు చేసుకుని మరి, ఎందుకంటే అతను చనిపోయినట్లుగా ఎక్కడ నిర్ధారణ కాల, ఎక్కడ పోలీసులకు ఆధారం దొరకలా. కాబట్టి ఇతను బతికే ఉంటాడు. భార్య మీద కోపంతో పిల్లల్ని ఇలా చేసి ఉంటాడు. పోలీసులకి చాలా కేసులు డీల్ చేసి ఉంటారు. చాలా నైపుణ్యం పోలీసులు, ఏపీ పోలీసులు.
సో డెఫినెట్గా ప్రతి ఒక్క విషయాన్ని నిర్ధారించుకుని అతని ఫోన్ ట్రేస్ చేసి అతను ఎక్కడికి పారిపోయి ఉంటాడో సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేసి వైజాగ్లో దాక్కున్నాడు రవిశంకర్ అని చెప్పి ఇప్పుడు పట్టుకొచ్చారు. ఆ భార్య, రవిశంకర్ భార్య, ఆ ఇద్దరు పిల్లల తల్లి ఆవేదన ఒక్కసారి వినండి. మాకేం గొడవలు లేవండి, అదే జరిగింది. ఆయన అప్పుల వల్ల ఏమన్నా ట్రబుల్ ఎవరన్నా డబ్బులు అడుగుతాను అన్నారండి. అది విన్నారు కదా, డబ్బులు అడుగుతాను 3 ఇస్తాను అన్నారు. ఆ 3 ఇచ్చిన డబ్బులు ఏమన్నా మిగిలితే నేను నీకు కొడతాను, కూల్ డ్రింక్ షాప్ అయినా కూడా 2000 అంత ఇవ్వాలి, ఇచ్చేసి నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాడు నాకు. మీ పిల్లలతో చివరికి ఎప్పుడు మాట్లాడారు? 7వ తారీఖున మాట్లాడాను నేను. ఏమనలేదండి, చక్కగా మాట్లాడారండి. మా ఆయన కొట్టాడండి పిల్లల్ని, అసలు కొట్టాడండి, మా ఆయన పిల్లల్ని కొట్టాడండి. కాకపోతే ఈ అప్పులు, ఈ ఒత్తిడి, పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చేసేమో. మా ఆవిడని ఎంతవరకు నేను ఒత్తిడి చేయాలో, ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది, ఇప్పటికి మా వల్ల ఇది అయిపోయింది, బయటికి వెళ్ళింది, ఇంక మా ఆవిడ ఎక్కడైనా తెస్తుంది, వెనకాల ఫ్యామిలీ లేదా ఎవరన్నా అడుగుతుంది, ఇంక మా వల్ల కాదు అని చెప్పేసి ఇలా అయి ఉండాలండి. మీరు స్క్రీన్ లో కూడా చూస్తున్నారు, ఇద్దరు పిల్లల్ని అసలు చంపాలన్నటువంటి ఆ మనసు అతనికి ఎందుకు వచ్చింది? భార్య మీద కోపం ఉంటే, భార్య మీద నీకేదైనా ద్వేషం ఉంటే, భార్య చెప్పిన మాట వినకపోతే నువ్వు ఇంత దారుణమైన పనికి ఉడిగొడతావా రవిశంకర్? పిల్లల్ని చంపాలన్న మనసు వచ్చిందంటే ఎంత కర్కశంగా, నిజంగా ఉగ్రవాదుల మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈ విధంగా చేస్తారు. ఇద్దరు చిన్నారుల్ని చంపేందుకు 3 నెలల నుంచే అతను ఒక స్కెచ్ గీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 8వ తారీఖు రవిశంకర్ చిన్నారుల్ని చంపిన తర్వాత రాత్రికి ఇబ్రహీంపట్నం వెళ్ళాడు. అక్కడే తన ఫోన్లో ఉన్న సిమ్ పడేసి విశాఖపట్నం పారిపోయాడు. పలు చోట్ల హోటళ్లలో ఇన్ని రోజులు పనిచేశాడంట. గతంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. 12 రోజులు విశాఖలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త సిమ్ తీసుకుని ఫోన్లు చేస్తూ దొరికిపోయాడు. అతని నుంచి పోలీసులు ప్రస్తుతం వివరాలు రాబడుతున్నారు. తానే బిడ్డల్ని చంపేశాను, అచ్చం కరుడుగట్టిన నేరస్తుల్లా వ్యవహరించాను, భార్య మీద నాకు అనుమానం ఉంది, తరచూ భార్యతో గొడవ పడతాను, ఇంట్లో గొడవ పడేవాడిని, అది బిడ్డల్ని చంపే వరకు ఈ రోజు వెళ్ళింది. ఆమె ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి నా అనుమానం పెరిగిపోయింది. అక్కడ తను ఏం చేస్తుందో కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోపం నేను తీర్చుకోవాలనిపించింది. చాలాసార్లు ఫోన్లో గొడవ పడ్డాను, కానీ ఇక నాకు వేరే దారి కనిపించలేదు. నేను చంపేద్దాం అనుకున్నాను, నా బిడ్డలను చంపి నేను కూడా చచ్చిపోదాం అనుకుని చెప్పి ఈ కబుర్లన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు రవిశంకర్. పోలీసుల విచారణలో పోలీసులు అదుపు తీసుకుని పూర్తిగా ప్రశ్నిస్తే మొత్తం నిజాలన్నీ కక్కేస్తా ఉన్నాడు. రవిశంకర్ ఎంత దుర్మార్గం, ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదండి. భార్య మీద అనుమానం పెంచుకొని అభంశుభం తెలియని పసిపిల్లల్ని, ఇద్దరు చిన్నపిల్లల్ని చంపాలన్న మనసు ఎట్లా వచ్చింది? వాడికి నిజంగా కఠినాతి కఠినంగా శిక్ష వేస్తేనే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి మెంటల్ సైకో ఫెలోస్ని దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరు ఆలోచన చేయకూడదు భవిష్యత్తులో కూడా. పిల్లల్ని చంపాలన్నట్టు హృదయం, పిల్లల్ని చంపాలంటూ ఒక ఆలోచన, ఆ సైకో బిహేవియర్, ఆ మెంటల్ బిహేవియర్ వేరే ఇంకెవరికి రాని విధంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అక్కడ బంధువులు కూడా చెప్తా ఉన్నారు, వీడికి ఉరేస్తేనే సరిగా ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని, ఎంత అమాయకమైన పిల్లలండి. పిల్లలకి అసలు ఏం సంబంధం ఉంది? అసలు ఏమన్నా వాళ్ళు తప్పు ఉందా వాళ్ళలో? వాళ్ళు ఇంకా డాడీ డాడీ అనుకుంటూ, అమ్మ ఇక్కడ లేదు, బహ్రెయిన్ దేశంలో ఉంటుంది, అమ్మ ఇప్పుడు వస్తుంది డాడీ, అమ్మ వచ్చిన తర్వాత మనందరూ హ్యాపీగా కలిసి ఉందాం. ఇలా పిల్లలు ఎంత మంచిగా ముద్దుగా మాట్లాడతారు. కనీసం ఆ ప్రేమ కూడా ఇన్ని సంవత్సరాల పాటు 11 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ పిల్లలు వయసు కూడా చిన్న వయసు, ఇన్ని రోజులు కానీ పెంచారు కదా, ఆ ప్రేమ ఏమైపోయింది? పసి బిడ్డల్ని చంపాలన్నటువంటి అంత ఆ కర్కశ హృదయం ఎట్లా వచ్చిందో తెలియట్లేదు. ఇలాంటి దుర్మార్గుల్ని అసలు వదిలిపెట్టకూడదు. ఇలాంటి దుర్మార్గులు చాలా కఠినంగా వ్యవహరిస్తేనే ఉరేసేయాలి. అసలు పిల్లల్ని చంపినవాడు అసలు మనిషి, మానవ మృగం, నరరూప రాక్షసుడి కింద చూడాలి. ఆ తల్లి ఏ విధంగా కింద దొరలాడి ఏడుస్తుందో చూడండి. చాలా దారుణమైనటువంటి విషయం. ఇలాంటి సైకో మెంటాలిటీస్ మన మధ్య ఉంటారండి, మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఒక్కసారిగా ఈ విధంగా పాల్పడుతూ ఉంటారు సైకో బిహేవియర్తో.
సో ఇలాంటి వాళ్ళని చాలా 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 సీరియస్గా కఠినంగా శిక్ష విధిస్తేనే ఇంకొకటి ఇట్లా చేయటానికి భయపడతాడు. Please,